ఈరోజు మీటింగు ఎందుకు పెట్టినామంటే చేవెళ్ళ డిక్లరేషన్ కోసం 18% రిజర్వేషన్ పెంచాలి. ఇవాళ 18% రిజర్వేషన్ పెంచకపోతే రిజర్వేషన్ ఎత్తేయండి. రిజర్వేషన్ ఎందుకు ఎత్తేయమంటున్నాం అంటే విద్యను, వైద్యాన్ని, భూమిని ప్రభుత్వ పరం చేయండి. ఈ రిజర్వేషన్ ఎందుకే దళితుల మీద పడి నియమం మేము రిజర్వేషన్ ఇస్తున్నాం ఇల్లేదో ఇలా అయ్యా ఇంట్లోకి వెళ్ళి ఇలా తాత జాగ్రత్తకి వెళ్ళి ఇస్తున్నట్టు మాకు బుచ్చం వేస్తున్నట్టు ప్రతిసారి ఆడిపోసుకుండే కదా. ఇలా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయా, బీసీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయా, ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయా, ఎక్కడ పోతున్నాయి నిధులన్నీ? ఇలా వాళ్ళు ఉన్నది ఎంత శాతం? 7% ఉన్నారు వాళ్ళు చేస్తే వాళ్ళ ఎంత 10% రిజర్వేషన్ తీసుకున్నారు. అంటే మీ జనాభా కంటే రిజర్వేషన్ ఎక్కువ తీసుకున్నారు కదా, మా జనాభా ఎక్కువ ఉంది కదా, మాకు తక్కువ రిజర్వేషన్ ఎందుకు? 18% రిజర్వేషన్ చేస్తారా చేయరా? లేకపోతే దీన్ని ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు పెడితేనో ఎక్కడనో కాదు, ఖచ్చితంగా మా ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, భోజనవాదులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే మన వాదులు ఉన్నారో, భోజనవాదులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఉన్నారో వాళ్ళ ఇండ్ల ముందులో పోసుకొని ధర్నా చేయాలి. వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఎవరు తెస్తారన్నా? మనం ఇక్కడ వచ్చి నలుగురు మొత్తుకొని పోతే అయిపోతుందా? ఫస్ట్ ఎంపీల ఇండ్లను ముందర ధర్నా చేస్తేనే ఇది సాల్వ్ అవుతుంది. ముఖ్యమంత్రి దగ్గరికి బట్టి పోతాడా, బట్టింటి దగ్గర కూర్చుంటామా? ముఖ్యమంత్రి ఇంటికి అవసరమే లేదు. మేమైతే మా జాతి బిడ్డలు ఎవరు అనుకుంటాం వాళ్ళ ఇంటి దగ్గర మేము ధర్నాలు చేస్తాం ఖచ్చితంగా దీన్ని రాబోయే రోజుల్లో. అదే అన్న, మేము అదే అంటున్నాం కదా. మా బాధ అంత ఏంది, మా వాళ్ళు పదవి రాకముందు దళితవాదాన్ని ఎత్తుకుంటారు. పదవి వచ్చినాక దళితుడు కూడా ఇంకా వాళ్ళకి ఎందుకు? పదవి వచ్చింది కదా, 5 ఏళ్ల తర్వాత వస్తాడు. అప్పుడు వచ్చే తమ్మి పోయినసారి నేను చేయలేకపోయినా కానీ ఈసారి చేస్తా కానీ జర చూడు తమ్మి అంటాడు. ఇక మా వాళ్ళు అదే మైమల పడి మా అన్న వచ్చిండు భుజం వేసేయంగానే మా అన్న వచ్చిండే, మా బట్టి అన్న కనిపించడం లేడు, మా మల్లురావు అన్న కనిపించడం లేడు, మా ఈ వివేక్ అన్న మించడం లేడు. అందరూ మా వాళ్ళు పొగుడుకుంటూ పోతారు. లాస్ట్కు చివరికి మా బతుకులే ఆగమైపోతాయి. 5 ఏళ్లకు దళితులు యాదకొస్తారు వాళ్ళకు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇందిరా పార్కు దగ్గరనో, నల్లగొండలనో, దేవరకొండలనో, ఆదిలాబాదు, నిజామాబాద్ పెడితే కాదు, ధర్నాలు పెడితే కాదు. ఎవరైతే మన దళిత బిడ్డలు, ఎస్టీ ఎస్సీ బిడ్డలు ఉన్నారో, ఎమ్మెల్యే శాసనసభ్యులు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో వాళ్ళ ఇంటి ముందర పెట్టాలనేది నా డిమాండ్.